యూత్ పరంగా అంటే ఇప్పుడు చూస్తున్నాం లైక్ ఎవ్రీవేర్ స్ట్రైక్స్ అవుతున్నాయి. గవర్నమెంట్ జాబ్స్ అన్నారు బట్ 50-50 ఉంది పరిపాలన. అంటే మునుపు ఎలా ఉందో అలానే నో చేంజ్ ఇన్ దాట్ అకార్డింగ్ టు ద యూత్. ఎందుకంటే ఇప్పుడు లైక్ 4-5 days లో చాలా స్ట్రైక్స్ అవుతున్నాయి. స్ట్రైక్స్ కి ఏం రీజన్ కూడా అర్థం కావట్లేదు. బికాస్ నోటిఫికేషన్ ఇస్తున్నాం అని అన్నారు, గవర్నమెంట్ జాబ్స్ ఉంటున్నాయి అన్నారు, అన్నివేల జాబ్స్ అని చెప్తున్నారు. కానీ ఎగ్జాక్ట్ గా ఆ నోటిఫికేషన్ ఎక్కువతున్నాయి, మరి స్ట్రైక్స్ ఎందుకు చేస్తున్నారు అనేది ఎగ్జాక్ట్ గా అర్థం కావట్లేదు. డిపెండ్స్. అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడితే దట్ డిపెండ్స్. అంటే బికాస్ డిప్యూటీ సీఎం కూడా చెప్పారు ఇంకా 5,000 జాబ్స్ ఉన్నాయి, ఇంకా 10,000 జాబ్స్ ఉన్నాయని ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, నిన్ననే చూసారు. సో డిపెండ్స్, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు బట్టి వాళ్ళ గవర్నమెంట్ ఫ్యూచర్ లో ఆధారపడి మేజర్ గా గవర్నమెంట్ చేంజ్ అయింది కూడా ఈ ప్రకారం. గవర్నమెంట్ జాబ్ లాస్ట్ గవర్నమెంట్ అని గవర్నమెంట్ చేంజ్ వచ్చింది. సో ఎక్కడ పోయినాయి మార్పు అని అంటే లైక్ ఉచిత పథకాలు ఎక్కువ మార్పు కనిపించింది. లైక్ ఫ్రీ బస్సెస్ కావచ్చు, గ్యాస్ అని, లైక్ ఎలక్ట్రిసిటీ అని. ఇప్పుడు ఈవెన్ మాకు కూడా మమ్మీ ఫ్రీ బస్ లో ట్రావెల్ చేస్తున్నారు. ఇవి కనిపించాయి కానీ ఎంతవరకు సంక్షేమం మీదనే ఫోకస్ చేస్తున్నారు. సో డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా. సో దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ డెవలప్మెంట్ అనిపిస్తుంది.